హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా 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 బాగున్నాను. ఈ రోజు నేను నా జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ రింగ్స్ తో స్టార్ట్ చేసేద్దాం. సో ఇయర్ రింగ్స్ ఇవి నేను మమ్మీతో వెళ్ళినప్పుడు చార్మినార్ లో కొనుక్కున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ దొరకగానే ఇయర్ రింగ్స్ కొంటూ ఉంటాను. మీలా ఎంతమంది ఇలా ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా కొని ఉంటారు వాళ్ళందరూ కామెంట్ చేయండి. సో ఇవి తీసుకున్నా ట్రెడిషనల్ వేర్ కోసం అని. నేను కాలేజ్కి వెళ్తూ ఉంటాను కాబట్టి నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటాను. సో ఇవి స్టడ్స్ అండ్ ఇది వేరే దానిపైకి తీసుకున్నాను డ్రెస్ కోసం అని చెప్పి, నచ్చాయని చెప్పి, సెట్ అవుతాయని ఇవి తీసుకున్నా. తర్వాత ఇది సేమ్ కలర్ లో అదే తీసుకున్నా, అక్కడికి వెళ్ళినప్పుడే సేమ్ దాంతో పాటే తీసుకున్నా ఇవి కూడా. అండ్ ఇవి ఎప్పుడో తీసుకున్నా, ఏఎంబిలో తీసుకున్నా. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏఎంబి ఓపెన్ అయినప్పుడు చూద్దామని చెప్పేసి వెళ్ళి బాగా నచ్చితే తీసుకున్నాను. అండ్ ఇవి రీసెంట్ గా తీసుకున్నాను కానీ చాలా నచ్చాయి. అండ్ ఇవి కూడా ట్రెడిషనల్ వేర్ కోసం సిల్వర్ బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్న. వైట్ బీచ్ వచ్చి కింద సిల్వర్. తర్వాత ఇవి నేను వెస్ట్రన్ వేర్ కోసం బాగుంటాయి కదా అని ఇవి తీసుకున్నా. లాంగ్ గా లుక్ బాగుంటుంది కదా అని. అండ్ ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను తెలియక మమ్మీ తెచ్చారు. ఇవి కూడా సిల్వర్, చాలా మంచిగా అనిపించాయి. కింద లాంగ్ డిజైన్. అండ్ ఇది ఎప్పుడు తీసుకున్నానో గుర్తులేదు, బట్ ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది తీసుకొని. కింద గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చాలా మంచిగా అనిపించాయి. అండ్ ఇవి కూడా రీసెంట్ గానే తీసుకున్నాను, చాలా మంచిగా అనిపించింది. సిల్వర్ కలర్ అంటే ఏ డ్రెస్ పైకైనా సూట్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇవి నేను నార్మల్ గా ఏ డ్రెస్ వేసుకున్నా, వెస్టర్న్ కానీ చిన్నగా క్యూట్ గా ఉంటాయి కదా, ఈజీగా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. సెట్ తీసుకున్నాను. ఇంకా దీంట్లో కొన్ని మిస్సింగ్, ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. అలా మంచిగా అనిపిస్తాయి చిన్నవి. ఎక్కడికైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు కూడా హెవీగా లేకుండా సింపుల్ గా ఉంటాయని తీసుకున్నా. అండ్ స్మాల్ చైన్ ఎప్పుడో తీసుకున్నా. యాక్చువల్లీ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎంతదో తెలియదు, గుర్తులేదు, కానీ బీడ్స్ కలర్ కూడా షేడ్ అవ్వలేదు, అంత మంచిగా అనిపించాయి. ఇవి ఎప్పుడో తీసుకున్నా, చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది చేతికి పెట్టుకుంటే. సో ఇది తీసుకున్నా. అండ్ ఇప్పుడు చేతికి వేసుకున్న ఈ బ్రాస్లెట్ కూడా తీసుకున్నాను. బాగుంటది కదా, ఈ బ్రాస్లెట్ కూడా తీసుకున్నా, చేతికి చాలా బాగుంటది అని చెప్పేసి. అండ్ ఇవి తీసుకున్నా ఇయర్ రింగ్స్. ఇవి కూడా ఎప్పుడో తీసుకున్నా, చాలా రోజులు అయిపోయింది, బట్ చాలా బుట్ట చాలా మంచిగా అనిపించింది. వెయిట్ కూడా అంత ఏమి ఉండదు, లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది, కానీ బాగుంటది అని చెప్పేసి తీసుకున్నా. చాలా డ్రెస్సెస్ పైకి నీట్ గా అనిపిస్తుంది లుక్. సో అది తీసుకున్నా. అండ్ ఇవి మమ్మీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళినప్పుడు తెచ్చారు, అండమాన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. సో అండమాన్కి వెళ్ళినప్పుడు ఈ బ్రాస్లెట్స్ తీసుకొచ్చారు నా కోసం అని చెప్పి. అండ్ ఇది కూడా అండమాన్ లోనే తీసుకున్నారు. బీచ్, ఇవన్నీ ఒరిజినల్ బీచ్ దొరుకుతాయంట అక్కడ, చాలా కాస్టే పడ్డాయి ఇవి. సో అక్కడి నుంచి తీసుకొచ్చారు. మమ్మీ డాడీ అందరు కలిసి అండమాన్ కి ట్రిప్ వేసుకొని ఉండే ఫ్యామిలీ. ఆ టైంలో నేను ఎగ్జామ్స్ ఉండి నేను వెళ్ళలేదు. సో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు, నా కోసం మాత్రం ఇవన్నీ తీసుకొచ్చారు. సో ఇది కూడా వాళ్ళు మాత్రం ఫుల్ చిల్ అవుట్ అయిపోయారు. ఇంకా నాకు ఎగ్జామ్స్ కదా తప్పలేదు. ఇది కూడా తీసుకొచ్చారు. ఇది బ్రాస్లెట్. అండ్ ఇవి దాని ఇయర్ రింగ్స్. ఒక కలర్ ఇది, ఒక కలర్ ఇవి తీసుకొచ్చారు. అండ్ ఈ రెడ్ కలర్ బీడ్స్ ఏమో అంటారు, తెలీదు. దీన్ని ఏదో అంటారు యాక్చువల్లీ, చాలా వరకు పగ్గడాలు సంథింగ్ ఏదో అంటారు. ఇవి కూడా తీసుకొచ్చారు, ఒరిజినల్ దొరుకుతాయంట అక్కడ. సో ఇవి కూడా తీసుకొచ్చారు. నాకు తీసుకొచ్చి రింగ్ కూడా చేపించారు యాక్చువల్లీ, ఇది కూడా పగడమే. సో ఇవి ఇయర్ రింగ్స్ లా కూడా తీసుకొచ్చారు, రెడ్ కలర్, దీన్ని పగడాలు అంటారంట. అండ్ ఇది నెక్ పీస్, ఇది కూడా తీసుకున్నా. అంటే ఎవ్రీ టైం ఎక్కడైనా కాలేజ్ ఫెస్ట్ ఇవి ఏమన్నా సరే ఎక్కడికి గోల్డ్ వేసుకెళ్ళలేము కాబట్టి ఇవి పోయినా మనకి అంత అనిపించదు. సో ఇవి తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా అనిపిస్తాయి కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. మమ్మీ ఇవి కొంటూ ఉంటారు నా కోసం అని చెప్పి.
మమ్మీ తీసుకొచ్చారు, ఎక్కడ కొన్నారు ఏమో ఏం తెలీదు, నాకు కూడా చాలా రోజులు అయిపోయింది. ఇది ఒక నెక్ పీస్ అండ్ ఇది పాపిడి బిళ్ళ. అండ్ దిస్ ఇస్ రింగ్. అండ్ ఇది తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇది అప్పట్లో చాలా ట్రెండ్ అయిపోయాయి ఈ బీట్స్. సో చూడగానే బాగా నచ్చాయి, అప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉండే. ఇవి ఎక్కడ చూసినా ఇవే కనపడుతుండే. ఇంక తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి ఇవి తీసుకొచ్చుకున్నాము. దీనికే ఇవి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఇది కూడా బాగుంది, ఇది కూడా అప్పుడే తీసుకున్నాము. అండ్ ఇది కూడా స్టోన్స్, వైట్ బీట్ స్టోన్స్ వచ్చేసి 3 లైన్స్ వస్తాయి, చిన్న చిన్న వైట్ బీట్ స్టోన్స్ ఇవన్నీ. సో ఇది 3 లైన్స్ 3 స్టెప్స్ వస్తాయి, సింపుల్ గా ఉంటుంది. అండ్ మీ హెవీ డ్రెస్సెస్ పైకి చాలా హెవీగా వేసుకున్నప్పుడు జ్యువెలరీ కూడా హెవీగా వేసుకోవాలనుకోరు. సో అలా జ్యువెలరీ హెవీగా వద్దు అనుకున్నప్పుడు సింపుల్ గా ఇది ఒకటి వేసుకుంటే చాలు, చాలా బాగుంటది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, సేమ్ వన్ ఇలానే ఉంటాయి. అవి కూడా చాలా మంచిగా అనిపిస్తాయి, సింపుల్ గా కూల్ గా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఒకటి తీసుకున్నాం. ఇది కూడా రీసెంట్ గానే తీసుకున్నాం, బాగుంది. సైడ్ కి పూసలు చాలా మంచిగా అనిపించి ఇది తీసుకున్నాము. ఇది కూడా తీసుకున్నాం. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి సేమ్ ఇలానే ఉంది, కింద పెండెంట్ ఎలా వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చాయి, సేమ్ టు సేమ్. చాలా బాగున్నాయి ఇవి. సో అండ్ దీనికి సెట్ వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. దీనికి సెట్ వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి కూడా సేమ్ పెండెంట్ లానే వచ్చాయి, దానిపైన ఉన్న పెండెంట్ లానే వచ్చాయి ఇవి కూడా ఇయర్ రింగ్స్. సో ఇది నా జ్యువెలరీ కలెక్షన్. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరు ఇవి చూస్తారని అనుకుంటున్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఎలా నాలాగా అందరికి ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.